నాగమల్లేశ్వర గారు నిజంగా అమరావతి ద్రోహి ఎవరు అంటే ఏం చెప్తారు? సార్ మీకు ప్యానెల్లో ఉన్న వెంకటరెడ్డి గారికి కూడా నా నమస్కారాలు సార్. నమస్తే. అమరావతి ద్రోహి అని అందరికీ తెలిసినటువంటి విషయమే కదా సార్. ఇవాళ ప్రత్యేకించి చెప్పేది ఏముంది? రైతుల పొట్టలు కొట్టి రైతుల దగ్గర నుంచి అడ్డగోలుగా భూములు లాక్కొని ఎవరు ఇవాళ ద్రోహం చేశారన్న విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా రామారావు గారు రైతు చనిపోయే ముందు కొన్ని క్వశ్చన్లు వేశారు కదా, ఆ క్వశ్చన్లకి సమాధానం చెప్పేటువంటి ధైర్యం ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరికన్నా ఉందా? పాపం అట్లీస్ట్ ఆయన చావుకి ఒక శాంతి అయినా దొరుకుతుంది ఎందుకో ఇలాంటి వాటికన్నా సమాధానం చెప్తే. ఇవాళ ఎన్నిసార్లు చెప్పినా కూడా అడ్డగోలుగా వీళ్ళ రియల్ ఎస్టేట్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్లో లేకపోతే వాళ్ళ వర్గాన్ని డెవలప్ చేసుకునేటువంటి ప్రాసెస్లోనే ఉన్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారని నిన్న మందంతా వచ్చేసింది సార్. నాకు తెలియక అడుగుతాను, ఆయన అడిగిన మాట తప్ప, ఆయన చెప్పినటువంటి మాట తప్ప, ఎంత సాంప్రదాయంగా చెప్పాడు ఆయన, ఎంత నాలెడ్జబుల్గా చెప్పాడు. ఇంగ్లీష్లో చెప్పింది వాళ్ళకి అర్థమై సావలేదేమో నాకైతే తెలియదు, కానీ చాలా నీట్గా చెప్పాడు. ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇప్పటికే మళ్ళీ ఇంకొక రెండో దశ అంటున్నారు. మొదటి దశకే గతి లేదు, మళ్ళీ రెండో దశకి మళ్ళీ 50,000 ఎకరాలు దండుకోవడానికి రెడీ అయిపోయారు. ఆ ప్లాట్లన్నీ నిజంగా నాకు ఎంత హాస్యాస్పదంగా అనిపిస్తుంది అంటే, ఆ ప్లాట్స్ రైతులకు కట్టుకోవడానికే లేకపోతే చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు కట్టుకోవడానికి చేసుకున్నారా సార్? అది 5,000 ఎకరాలలోనా ఇల్లు? దాన్ని ఏమంటారు? ఈ ప్యాలెస్లు కాదా? 5,000 ఎకరాలు 5,000 ఎకరాలలో గుడిసెలు కట్టుకుంటున్నారు చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే మన నారాయణ గారి. సార్ ఎంత ఎంత నిస్సిగ్గుగా ఇవాళ మీ రియల్ ఎస్టేట్ ని చేసుకుంటున్నారు అని అనేది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇప్పుడు అక్కడ ఏంటంటే నీళ్ళు ఎత్తి పోస్తున్నారు అని అంటే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. అమరావతి మునిగింది అంటే ఆగ్రహంతో రగిలిపోతున్నారు. మరి ఆల్రెడీ 2 ఎత్తిపోతల పథకాలు పెట్టారు, ఇంకో 4 ఎత్తిపోతల పథకాలు పెట్టాలి. రిజర్వాయర్లు కడుతున్నారు మునిగిపోకుండా ఉండడం కోసం. ఇక్కడేమో ఎత్తిపోతల పథకాలు పెడతారు, సీమ ఎత్తిపోతలు మాత్రం అవసరం లేదంట, అమరావతికి ఎత్తిపోతలు అవసరమట. సార్ ఇవాళ నీళ్లు ఎత్తిపోయడానికే 450 కోట్లు ఒకసారి, తర్వాత అక్కడున్న పిచ్చి చెట్లని కొట్టేయడానికి 100 కోట్లు. ఇంత అడ్డగోలుగా చేసుకుంటూ వెళ్తూ ఇప్పుడు ఎత్తిపోతల పథకం ఒకటేంది సార్, 10 పెడతారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పాపం రేవంత్ రెడ్డి గారికి వీళ్ళకి ఏమి రహస్య ఒప్పందాలు అవుతున్నాయో మనకి ఎలా తెలుస్తాయి? ఇక్కడ గురు శిష్యుల యొక్క ప్రేమ బాగా తెలిసిపోతుంటది. ఆయన ఏం చెప్తే ఈయన వింటాడు, ఈయన ఏం చెప్తే ఆయన వింటారు. వాళ్ళకి ఏమైనా రాష్ట్రం యొక్క అభివృద్ధి లేకపోతే రాష్ట్రం యొక్క ఏమంటారు మనోభావాలతో ఏమన్నా పనుందా? ఏమైనా పనుందా సార్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. ఏంటనంటే, తెలంగాణ వాళ్ళు మనందరం అన్నదమ్ముల్లాగే ఉన్నాము, వాళ్ళకి ఎప్పుడు నష్టం జరిగేటువంటి పని నేను చేయను, అలాగని మన ఆంధ్రాలో ఉన్నటువంటి వాళ్ళకి నష్టం అయితే కలిగించకూడదు కదా అని అన్నారు కదా. అది ఎంత మెచ్యూర్డ్గా ఒక రాజకీయ ఏమంటారు అవగాహన ఉండి రాజకీయ ఏమంటారు ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ మాట్లాడినటువంటి మాటలు అవి. ఆ మంచి మాటలు మీకు కనిపించవు, అందులో మళ్ళీ తోకేదో ఎత్తుక్కొని వచ్చి మాట్లాడతాను అని అంటే ఎందుకు ఊరుకుంటాం సార్? ఇవాళ రాష్ట్రంలో అక్కడున్న రైతులకు తెలియలేదా? ఇది అక్కడ ఉన్నటువంటి దళిత రైతు భూములు 1,100 ఎకరాలు దోచేయలేదా? ఇవన్నీ ఎవరిని అడగాలి సార్? ఇంకా రైతులు ఇవ్వలేదంటే ఏమి ఇస్తారు? వాళ్ళ రక్తాన్ని తాగేశారు, ఇప్పటికే ఇంకెంతకని ఇస్తారు? ఎంతమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు? రీసెంట్గా రామారావు గారి యొక్క చావును చూసైనా మీకు బుద్ధి రావాలి కదా. ఎంతమంది రైతుల యొక్క ప్రాణాలకి మీరు ఆ ఉసురు తగిలించుకుంటారు? నాకు తెలియక అడుగుతాను. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు నేను ఎక్కడ చూడలేదు సార్. రాజధాని లేదని అనేది అందరికీ ఆ బాధ ఉంది, కానీ మీరు అడ్డగోలుగా ల్యాండ్లు దోచేసుకుంటున్నారు. మళ్ళీ అప్పుల మీద అప్పులు. ఇన్ని అప్పులా? 3 లక్షల కోట్ల అప్పు చేశారు సార్ ఇప్పటి వరకు. అమరావతికి ఎన్ని లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు? లెక్కలతో చూపించినా నమ్మరు. లేకపోతే ఇప్పుడు కేంద్రము దానికి చట్టబద్ధంగా ఏదో ఒకటి పర్మిషన్ ఇవ్వాలి కదా, ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు? ఇప్పుడు వరకు చట్టబద్ధత తీసుకురాలేదు, కానీ క్వశ్చన్ చేసిన వాళ్ళని మాత్రం వ్యక్తిగతంగా దూషిస్తారు, వ్యక్తిత్వ హననానికి దిగుతారు. ఇప్పటివరకు చట్టబద్ధత ఎందుకు తీసుకురావట్లేదో అర్థం కావట్లేదు సార్. నాకు తెలియదు, ఒక్కటే క్వశ్చన్ సార్, ఎందుకు చట్టబద్ధత తెచ్చుకోలేకపోయారు? అప్పుడు ఉన్నది కూటమియే కదా,
ఇప్పుడున్నది కూడా కూటమి కదా, రాష్ట్రం విడిపోయి దగ్గర దగ్గర 11 సంవత్సరాలు అవుతుంది కదా, ఒక పుష్కర కాలం అయిపోయింది కదా, ఎందుకు తెచ్చుకోలేకపోతున్నారు మీరు? ఎందుకంటే కేంద్రానికి కూడా తెలుసు ఇది అడ్డగోలుగా వీళ్ళు ల్యాండ్ దోపిడీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు వరకు పర్మిషన్ ఇవ్వలేదు. వీటికి సమాధానం చెప్పలేరు, సబ్జెక్ట్ సమాధానం చెప్పలేరు. కానీ ఎవరు సార్ అతను? ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఏమన్నా మాట అనాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు అంటారు, ఆయన్ని తిరిగి ఏదైనా అనాలి అని అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఈయన ఎవరు? ఈ ఏబిఎన్ ఛానల్లో కూర్చున్నటువంటి యాంకర్లు ఎవరు సార్ వీళ్ళంతా? ఒక ఎక్స్ సీఎంని ఏం మాట్లాడాలో తెలియకుండా అడ్డగోలుగా అక్కడ కూర్చొని నోటుకొచ్చినట్టు నీ సోది సొల్లు ఎవడు వింటాడని మాట్లాడతావు? నీ సోది సొల్లు నీ పచ్చమందే వినదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వినలేదని చెప్పేసి అక్కడ కూర్చొని ఎంత ఇదిగా మాట్లాడుతున్నా అంటే పెన్షన్ టైంలో వచ్చి పెన్షన్ టైం అయిపోయి కృష్ణారామ అనుకోకుండా ఆడ కూర్చొని 4 ముసలోళ్ళను కూర్చోబెట్టి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని పొద్దస్తమాలను తిట్టిస్తుంటే ఎందుకు ఊరుకుంటాం సార్? మేము చేతనైతే సబ్జెక్ట్ పరంగా మీరు చెప్పండి లెక్కలు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ చెప్పిన లెక్కలు తప్పు, ఇదిగో మేము 50,000 ఎకరాలు దోచేయలేదు, లేదంటే రైతులకి మేము ఇంత ఇవ్వలేదు, లేకపోతే మేము ఇంత ఇచ్చాము, ఇవి కదా మీరు చెప్పాలి. పర్సనల్ గా ఆయన మాట్లాడితే ఏమొస్తుంది నాకు తెలియక అడుగుతాను సార్, ఏమొస్తుంది? మీరు తాగుతున్నారేమో పచ్చ సంక నీరు, మీరు తాగి మూడు పార్టీలు ఏకమైపోయి అడ్డగోలుగా ప్రజల దగ్గర దోచేస్తున్నటువంటి మీకే అంతుంటే దేశంలోనే ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఏమంటారు ఎలక్షన్స్ అయినా ఒక్కడే ఒక మనిషి దమ్ముగా ధైర్యంగా పోటీ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ఉండాలి? ఆయన నమ్మి ఆయనని పాటించి ఆయన యొక్క ఆశాభావాలు నచ్చినటువంటి మాకెంత ఉండాలి సార్? నాకు తెలియక అడుగుతాను. ఇది పద్ధతా సార్? ఇది మీరేమో ఇక్కడ చిన్న మాట అంటేనే వద్దొద్దు మేడం అంటారు, అక్కడేమో మమ్మల్ని కూర్చొని మమ్మల్ని మా నాయకుల్ని అడ్డగోలుగా మాట్లాడుతుంటే మాకు బాధ ఏదా సార్? ఏం చేయాలండి? మనం కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా, కొన్ని విలువలు పాటించాలి కదా. చాలా మంది మహిళలు ఉన్నారు. మీడియా అన్నాక కొన్ని విలువలు ఉంటాయి, ఎథిక్స్ ఉంటాయి, జర్నలిజానికి విలువలు ఉంటాయి. నాకు తెలిసి మీరు కూడా మారాలేమో అనిపిస్తుంది. కాదండి, ఆ విలువలు ఎలా వదులుకుంటాం చెప్పండి? మీడియా పాత్ర మీడియా పోషించాలి, కానీ వాళ్ళు పోషించట్లేదంటే ఏం చేయగలం చెప్పండి? 20 నెలల నుంచి భరిస్తున్నాము. ఏం మాట్లాడినా ఒక ఇడియట్ పెద్దవాళ్ళు గౌరవించాలని అనుకుంటాం, కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ కనేటప్పుడు వాళ్ళ అమ్మ కనేటప్పుడు కూడా ఎందుకు? అది ఎంత తప్పుడు మాటలు సార్ అవన్నీ. ఇవన్నీ మేము కూర్చొని భరిస్తూ ఉండాలా? మీరు చెప్పండి సార్, ఇది న్యాయమా? సమస్య ఏంది? ఇక్కడ ఉన్నది ఏంది? రాష్ట్రంలో మీరు చూస్తున్నటువంటి అడ్డగోలుగా ఏముంది? ఇవన్నీ మాట్లాడకుండా ఏంది సార్ ఇది? రైట్, కరెక్టే. ఇప్పుడు మీడియా పాత్ర మీడియా పోషించాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానో ఒక రాజకీయ నాయకుడిగానో ఆయన పాత్ర ఆయన పోషిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్ష నేతగానో ఒక రాజకీయ నాయకుడిగానో తన పాత్ర తాను పోషిస్తారు. కానీ మీడియా ఎందుకు ఈ విధంగా పచ్చ మీడియా ఎందుకు ఇలా చెలరేగిపోతుందో అర్థం కావట్లేదు.